St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కలలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702 172 162, 7799 797931, 7799 797932. నమస్కారం, సిరియస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల వసతి సెంటర్ నుంచి కుందేరు చర్చ్ మార్గంలో డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని వైసీపీ CEC సభ్యులు డాక్టర్ వరికోటి అమృతపాణి అన్నారు. వర్షాలు లేకపోయినా రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డ్రైనేజీ మరమ్మతుల పేరుతో ఏటా నిధులు ఖర్చు చేస్తున్నా శాశ్వత పరిష్కారం చూపడం లేదని విమర్శించారు. సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మసీద్ సెంటర్ నుంచి చర్చి, ఆ తర్వాత సురేష్ మహల్ దారిలో ఉన్నటువంటి రోడ్ అంతా కూడా మురికి నీళ్ళతో, అంటే డ్రైనేజీ వాటర్తో పొద్దున్నే బ్లాక్ అయిపోతూ ఉంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, పేషెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా, అట్లా కాకుండా ఎవరైనా పాస్ చేయాలి అందరూ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం లేని రోజులు ప్రతిరోజు ఈ సమస్య ఉంటుంది. ఈ 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇక వర్షం వస్తే చెప్పలేము కాదు, దాదాపు నడుము లోతు నీళ్లు అక్కడ ఉంటున్నాయి. తీసుకెళ్ళిన దాన్ని వచ్చి తూతూ మంత్రంగా దాన్ని రిపేర్ చేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా అంతే. మరి మేము కడుతున్న పనులు ఏమవుతున్నాయో
మరి ఈ డబ్బులన్నీ ఏమవుతున్నాయో మాకైతే అర్థం కావట్లేదు. ఈ సమస్యను పరిష్కారం చేయట్లా, నమ్మకం తవ్వుతున్నారు, ఆ బ్లాక్ తీసేస్తున్నారు. కానీ అది కాదు, దీనికి పరిష్కారం కావాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి నిష్ణాతులైన ఇంజనీర్లు, అధికారులు కూర్చొని దీని పర్మనెంట్ సొల్యూషన్, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ కావాలన్నా, లేకపోతే ఆల్టర్నేట్ గా ఇంకొకటి ఏమన్నా కావాలన్నా చేయాలి. మేము చర్చికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాం, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాం, స్కూళ్ళకి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాం. చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నాం మా సహనాన్ని. పార్టీ పాలక వర్గాలు ఉన్నప్పుడు లేనప్పుడు డిఫరెన్స్ కూడా తెలుస్తూ ఉంది. చీరాల అంటే నిత్యం రద్దీ ఉండే ప్రదేశం, మరీ ముఖ్యంగా మసీదు సెంటరు, చర్చ్ కాంపౌండ్. చూడండి, విద్యాలయం ఉంది, వైద్యాలయాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. ఇంకెంతకంటే ఉండే ప్లేస్ ఎక్కడా లేదు. అటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ఆ మసీదు సెంటర్ ఏరియాలో అనేక హాస్పిటల్స్, విశాలమైన రోడ్డు ఉంది, ప్రశాంతమైన వాతావరణం కదా అని ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి చక్కగా వైద్యాలయాలు నిర్మిస్తూ ఉన్నారు. మేము సంతోషపడ్డాం, వాల్యూ పెరిగింది. కానీ వీళ్ళందరూ అనేక రూపాల్లో ఇచ్చే ట్యాక్స్ చక్కగా పెనాల్టీ కూడా లేకోకుండా ఇమ్మీడియట్ గా కట్టేస్తూ ఉంటారు. కట్టాల్సిందే, వాళ్ళు వసూలు చేయాల్సిందే. నాకు తెలిసి ఈ మసీదుకి సంబంధించి కొత్తపేటలో కలిపే డ్రైనేజీ నా చిన్నప్పటి నుంచి, అంటే నేను 10th క్లాసు, ఈరోజు మసీద్ సెంటర్ నుంచి సురేష్ మహల్ దాకా ఉన్నటువంటి రహదారి చీరాల పట్టణంలోనే ప్రైమరీ అయినటువంటి రహదారి. ఎందుకంటే ఎన్నో 100 సంవత్సరాలు పైబడినటువంటి చర్చి, ఎంతో మందికి నిరుపేదలకి వైద్యం అందించేటటువంటి హాస్పిటల్స్, చిన్నపిల్లల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రైమరీ స్కూళ్ళు. దీనికి టెక్నికల్ గా ఒక పాయింట్ ఉంది. అదేంటంటే వీటన్నిటిని సరిచేయాలంటే విజ్ఞాన భారతి ఎదురుంది చూడండి, గుంట ఒకటి. ఆ గుంటని ఈ రోజు కూడా దానిని సరిచేయమని చెప్పి దాదాపు ప్రభుత్వం వచ్చిన 6-8 నెలల్లో మేము గతంలో చేసినటువంటి మున్సిపాలిటీ దిగిపోయిన తర్వాత టెక్నికల్ గా కమిషనర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. అది ఏంటయ్యా అంటే మసీద్ సెంటర్ లో ఉన్నటువంటి దాన్ని డ్రైనేజీని 4 పక్కన వెళ్ళటానికి, దాని నుంచి కుందేరులో కలిసిపోవడానికి దీన్ని కనెక్టివిటీ వచ్చేసి విజ్ఞాన భారతి ఎదురు ఉంటుంది. ఆ ఎదురున్నటువంటి దాన్ని బ్లాకేజ్ అయిపోయి మీరు చూసినట్లయితే గుంట మేము ఎప్పుడైతే అర్జీ ఇచ్చామో ఆ గుంటని తాత్కాలికంగా పూర్తి చేశారే కానీ. వైసీపీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో బాపట్లలో డిఎస్సి నీట్ ఫీజు రియంబర్స్మెంట్ పై నిర్వహించిన నిరసన ర్యాలీకి కర్లపాలెం మండలం నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై తరలి వెళ్లారు. మండల అధ్యక్షుడు ఏడుకొండలు, యువజన విభాగం నాయకులు చిక్కల సాగర్, పర్వేజ్, జయభారత్ రెడ్డి, రత్తయ్య, బెనర్జీ, కాగిత మహేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోన రఘుపతి గారి ఆధ్వర్యంలో కర్లపాలెం మండలం నుంచి యువత విద్యార్థులు విభాగం నుంచి రాష్ట్రంలో తలపెట్టిన డిఎస్సి మీద జరిగిన అవకతవకలకి నిరసనగా ర్యాలీ నిర్వహించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిరసన ర్యాలీ తలపెట్టారు. దానికి కర్లపాలెం మండలం నుంచి యువత అధ్యక్షులు సాగర్ గారి ఆధ్వర్యంలో, పర్వేజ్ గారి ఆధ్వర్యంలో యువత నిరసన ర్యాలీ కోసం చలో బాపట్ల కార్యక్రమానికి బయలుదేరుతున్నాం. జై జగన్, జై జగన్. బాపట్ల జిల్లా పరచూరు మండలంలో సాగునీరు, తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు, గ్రామస్తులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నల్లమల రైతు సంఘం అధ్యక్షుడు కొల్ల రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ 50 ఏళ్లుగా సాగునీరు, తాగునీరు కోసం పోరాడుతున్న ప్రభుత్వం నందిపాడు వరకే భూసేకరణ చేపట్టిందని ఆరోపించారు. పలుమార్లు ధర్నాలు, కలెక్టర్ కు వినతి పత్రాలు ఇచ్చిన స్పందన లేకపోవడంతో పరచూరు బొమ్మల సెంటర్ లో నిరసన చేపట్టినట్లు తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పచ్చూరు ప్రాంతానికి తాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, భూగర్భ జలాలు లేవు. కృష్ణానది చాలా దగ్గరగా ఉంది. 100 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇస్తామని బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచి అన్ని ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు కూడా ఈ ప్రాంతానికి నీరు రాలేదు. ఈ అంతా కూడా వెంటనే ఈ ప్రాంతానికి నీరు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే గుంటూరు ఛానల్ని పొడిగిస్తామని చెప్పేసి పాలపర్రు దాకా గజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఈ ప్రాంతాన్ని పక్కన పెట్టారు. ఇది అన్యాయం. ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. దీనికి మేమంతా కూడా ఆగ్రహంగా ఉన్నారని చెప్పి ఈ ప్రజలంతా కూడా రోడ్డుకు వచ్చారు. దాదాపు 15 గ్రామాలు పాదయాత్ర చేసాం. ఈ నీటి కోసం కృష్ణానది జలాలు ఇక్కడికి రావాలని చెప్పి దాదాపు 1952 నుంచి పనిచేస్తాం. ప్రభుత్వాలు స్పందించట్లేదు. స్పందించి కొంత అటు చేశారు. ఇక్కడ కూడా చెయ్యాలా, చేయకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఊరుకోరని చెప్పి చెప్పడం కోసమే ఈ పాదయాత్ర మొదలుపెట్టాం. ఈ పాదయాత్ర వాళ్ళతో ఆపుతున్నాం. ఒక 5-6 రోజులు చూస్తాం. మేము 4వ తారీఖు నుంచి ధర్నా చేస్తాం. 4వ తారీఖు ఈ లోపలికైనా ప్రభుత్వం స్పందించకపోతే 4వ తారీఖు ధర్నా చేస్తాం. ఇదే సెంటర్లో, బొమ్మల సెంటర్లోనే 4వ తారీఖున ధర్నా చేస్తాం. ఈ ప్రాంతంలో ఉండే రైతులే కాకుండా సామాన్య ప్రజలు, నీరు కావాల్సిన వాళ్ళందరూ కూడా వచ్చి రేపు 4వ తారీఖు ఇక్కడ ధర్నా చేస్తారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ లో 110వ కాంక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స అనంతరం స్విచ్ ఆన్ కార్యక్రమం విజయవంతమైంది. డాక్టర్ రాజేష్ వేపూరి ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన చిన్నారికి ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఇంప్లాంట్ ను యాక్టివేట్ చేయడంతో చిన్నారి తొలిసారిగా శబ్దాలను గ్రహించింది. గత 4 ఏళ్లలో 110వ కాంక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు డాక్టర్ రాజేష్ తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందించిన వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యానికి చిన్నారి తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. సౌండ్స్ ఇవ్వటం వల్ల తను ఏడవటం అలాంటివి స్టార్ట్ చేశారు. అదిగోండి సార్, సౌండ్ రావడం మూలాన ఆ పిల్లకి అది ఇప్పుడు వరకు యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇప్పుడు ఆ సౌండ్ అనేది వినిపించడం ఇప్పుడు చూసారు కదండి. ఇప్పుడు సౌండ్ వినటం మూలాన పిల్ల ఏడుస్తుందండి. అంటే ఈ పిల్ల ఏడవటం అంటే మన అంతా నవ్వదగ్గ సందర్భం ఇది. ఎందుకు అంటే గనక ఆ పిల్ల ఏడుపు అనేది అర్థం ఏంటంటే మొట్టమొదటి సౌండ్ విని ఆ సౌండ్ కి తట్టుకోలేక పిల్ల ఇక్కడ ఇదిగోండి స్పీచ్ థెరపీ ఇప్పించాలండి. థెరపీ ఇప్పించకపోతే మాత్రం మళ్ళీ పిల్లకి మాటలు రావండి. థెరపీ ఇప్పించాల్సింది ఈ తల్లిదండ్రి బాధ్యత. అర్థమవుతుందా పాతకోటి సీను? ఈరోజు మన డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సరావుపేటలో ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ అంటే పుట్టుకతో చెవిటి మూగు ఉండే పిల్లలకి అవసరమైనటువంటి శస్త్రచికిత్స. ఇవి దాదాపు ఇప్పుడు మనం పల్నాడు ప్రాంతంలో మరియు పరిసర జిల్లాల నుంచి కూడా మన దగ్గరికి పేషెంట్స్ రావటం, ఈ సక్సెస్ఫుల్ గా మనం 110వ కేసు ఈరోజు మనం కంప్లీట్ చేయటం జరుగుతోంది. కంప్లీట్ గా ఈ 110 మందిలో 99% సక్సెస్ రేట్ తో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం ఈ సర్జరీస్ నిర్వహించడం, అదే విధంగా ఈ పిల్లలందరికీ కూడా పునర్జన్మ లాంటిది ఈ ఆపరేషన్. అంటే వాళ్ళకి వినికిడి అనేది మళ్ళీ తిరిగి రావటం. మనకు ఉన్నటువంటి 5 సెన్సెస్ లో వినికిడి ఒకటి. ఈ వినికిడి తిరిగి రావటం తోటి వాళ్ళకి మళ్ళీ మాట కూడా తిరిగి రావటం జరుగుతుంది. సో ఇటువంటి మనం క్లిష్టమైనటువంటి
ఎంతో నైపుణ్యం మరియు ఎంతో ఎక్విప్మెంట్ అవసరమైనటువంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ మనం ఇక్కడ నర్సరావుపేటలో మన పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా రకరకాల స్కీమ్స్ ద్వారా వీరికి ఆరోగ్యశ్రీ అయితేనేమి, మన ఎన్టీఆర్ వైద్య సేవ అయితేనేమి, అదేవిధంగా ఎల్ఓసి విధంగా కానీ, ఈఎస్ఐ కార్డు ద్వారా కానీ, ఇటువంటి అన్ని రకాల స్కీమ్స్ ద్వారా కూడా మనము గత 3 సంవత్సరాల నుంచి మన కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేది అంజిరెడ్డి హాస్పిటల్లో 4 ఏళ్ల నుంచి చేస్తున్నామండి. మనం ఇక్కడ వచ్చేసేసి సో ఫస్ట్ కేసుగా మొదలైంది, ఇది 110వ కేసు దాకా రీచ్ అయ్యామండి. చేసిన ప్రతి కేసు చాలా చక్కగా ఉన్నారు పిల్లలు వచ్చేసేసి. ఆపరేషన్ అయిన తర్వాత వినికిడి వస్తుంది, తద్వారా మాటలు కూడా పిల్లలకి రావడం జరుగుతుంది. స్టేట్ వైడ్ గా ఉన్న ప్రతి జిల్లా నుంచి మనం ఆపరేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత ఈ 110వ కేసు గురించి ఎందుకు డిస్కస్ చేద్దామని చెప్పి మనం మీ ముందుకు రావటం ఎందుకంటే గనక ఇది కాంప్లికేటెడ్ కేసు అయిందండి. అంటే ఇప్పుడు స్వతహాగా కాక్లియా అనే ఆర్గాన్ లో 3 రకాల టర్న్స్ అనేవి ఉంటాయి. ఈ పిల్లలకు వచ్చేసేసి అందులో ఒక టర్న్ అనేది పూర్తిగా మూసుకుపోయి ఉంది. అది మూసుకుపోయినా కానీ మనం ఆపరేట్ చేయటం జరిగింది. ఆపరేట్ చేసిన తర్వాత ఇవాళ స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ అనే దానికి రావడం జరిగింది. మొదట వచ్చేసేసి ఒక కేసు నుంచి మొదలయ్యి 110వ కేసు వరకు రీచ్ అయ్యామండి. అందుకొరకు ఇట్లాంటి కాంప్లికేటెడ్ కేసెస్ కూడా మన హాస్పిటల్లో డీల్ చేయడం జరుగుతుంది. అంజిరెడ్డి హాస్పిటల్స్ నర్సరావుపేటలో వచ్చేసేసి అట్ ద సేమ్ టైం మనం స్పెసిఫిక్ గా 100 కేసులు అయిపోయిన తర్వాత మనం ఒక పెద్ద మైక్రోస్కోప్ కూడా తెప్పించామండి. యుఎస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి సార్ తెప్పించారు. అది వచ్చేసేసి 1,25,00,000 పట్టిందండి. జస్ట్ ఏంటంటే కనుక 100 కేసులు అయిపోయినాయి అని చెప్పేసి మనం నెంబర్స్ ఇంకా బాగా చేస్తున్నాం అన్నట్లుగా ది బెస్ట్ ఇవ్వాలి, కాంప్లికేటెడ్ కేసెస్ వస్తే డీల్ చేయాలని చెప్పేసి అట్లాంటి మైక్రోస్కోప్ ఒకటి తేవడం జరిగింది. మామూలు మాది మార్కాపురం జిల్లా అయితే మాది తిరువనంతపురంలో పాదం గ్రామం. మేము ఫస్ట్ గా 3 years ఉన్నప్పుడు పాపకి మామూలు మాకు తెలిసింది మాటలు రావని. అప్పుడు మేము మామూలు మా ఎమ్మెల్యే ఆయన గౌతమ్ రాజు అని పాకనట్టు ఆయన ద్వారా విజయవాడ వెళ్ళాము. వెళ్తే ఆ సార్ అక్కడ చూపించాడు, చూపించి ఎక్స్రేలో చూపించాము. అయితే ఇక్కడ పలానా సార్ ఉన్నారమ్మా రాజేశ్వరరావు సార్ వెనకాలకి వెళ్దాము. వెళ్తే ఆ సార్ మనకి ఖచ్చితంగా ఇది చేస్తాడంటే మేము సార్ వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇక్కడికి వచ్చాము. వచ్చి ఇంక ఈ హాస్పిటల్లో చూపించుకున్నాము. చూసుకుంటే సారు మాకు మామూలు సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ చేశారు. మా పాపకి పునర్జన్మ ఇచ్చారు. ఫ్రీగానే చేశారు. వయసు అవ్వకుండా సార్ ఫ్రీగానే చేశారు. మాకు ఇప్పుడైతే ఇక్కడ అంతా బాగానే ఉంది హాస్పిటల్. మామూలుగా అయితే 6 లక్షలు అయితే అన్నారు. మేము సార్ని కలిసినాక లేదమ్మా నేను బాగానే చేస్తాను, ఇబ్బంది లేదు మీకు, ఫ్రీగానే అన్నారు. కార్డు మీద చేయించాము, ఆరోగ్యశ్రీ కార్డు మీద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.